జమ్మూ కాశ్మీర్ ప్రధాని సౌదీ అరేబియా టూర్ అర్ధాంతరంగా ముగించుకున్నారు. కాసేపటి క్రితం మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. వాస్తవానికి మోదీ సౌదీ అరేబియాలో కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ పర్యాటక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఊహించని విధంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని రాత్రికి రాత్రి భారతదేశానికి బయలుదేరారు. పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి జరగడంతో మోదీ హుటాహుటిన భారత్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. కాగా టెర్రర్ అటాక్పై రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల అధినేతలు స్పందించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత్కు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. కాగా గాయాలైన వారిని చికిత్స కొనసాగుతోంది. చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. గతంలో సైనికులు, పోలీసులపై దాడులు చేసే ముష్కరులు ఈసారి పర్యటనలను టార్గెట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సైన్యం అప్రమత్తంగా ఉంటుంది. మరోవైపు పర్యాటకుల రాక పెరిగింది. పర్యాటకుల భద్రతపైన సైన్యం దృష్టి పెట్టింది. అయితే తాజాగా ముష్కరులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ప్రకృతి సౌందర్యంతో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఈ ప్రాంతం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుగలిగే సుందరమైన లోయ. ఈ దాడి జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఉగ్రవాదులు పర్యాటకులకు అతి సమీపంలో నుంచి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో బాధితులు తీవ్ర గాయాలతో విలవల్లాడారు. గాయపడిన ఒక మహిళ తన భర్తకు తలకు గాయమైందని, ఇతరులు కూడా దాడిలో గాయపడ్డారని తెలిపారు. కాల్పుల శబ్దాలు వినిపించిన వెంటనే స్థానిక పోలీసులు ప్రపంచమై భద్రతా బలగాలను బైరసన్ ప్రాంతానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ లేదా ఉద్దేశాల గురించి ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదు. స్థానిక భద్రతా విశ్లేషకులు ఈ ఘటనను పర్యాటక రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉద్దేశపూర్వక చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి అమర్నాథ్ యాత్ర సన్నాహాల నేపథ్యంలో జరగడం ఆందోళనకరం. 38 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు పాల్గొంటారు మరియు గంబేల్ఘర్ మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. పహల్గామ్ మార్గం 48 కిలోమీటర్ల దూరంలో ఉండగా గండేర్బల్ మార్గం 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ దాడి యాత్ర సమయంలో భద్రతా ఏర్పాట్లపై తీవ్ర చర్చలు రేకెత్తించింది. అధికారులు యాత్రకు ముందు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. పహల్గామ్, గుల్మార్గ్ వంటి ప్రాంతాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అయితే ఇటువంటి ఉగ్రవాద దాడుల పర్యాటకులతో భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. స్థానిక హోటల్ యాజమాన్యాలు, గైడ్లు, గుర్రపు స్వారీ సేవలు అందించేవారు ఈ ఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు భయపడితే మా జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుందని ఒక స్థానిక వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడి జమ్మూ కాశ్మీర్లో శాంతి స్థిరత్వాన్ని కాపాడేందుకు భద్రతా బలగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తి చూపింది. అమర్నాథ్ యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు మరియు యాత్రికుల భద్రతను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గాయపడిన వారి కోలుకోవాలని, ఈ దాడి వెనుక ఉన్న వారిని త్వరగా గుర్తించి శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. अमित शाह का काफिला एयरपोर्ट के लिए रवाना हो रहा है। दीपक वैसे अपने बच्चों को जानकारी दी थी कि कुछ ही देर में अमित शाह निकलेंगे श्रीनगर के लिए और केंद्रीय गृह मंत्री अमित शाह का ये काफिला जो श्रीनगर से एयरपोर्ट पहुंचेगा, एयरपोर्ट से श्रीनगर। तो फिलहाल केंद्रीय गृह मंत्री अमित शाह जो है ये गाड़ी में बैठे हुए और नजर आ रहे हैं और सीधे रवाना हो रहे हैं एयरपोर्ट के लिए। बचा देंगे ना, आप टेंशन मत लो, मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड क्या हुआ, इसको क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of. एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम, ये जो भहीर साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भैया तो करिए फोन प्लीज भगवान के लिए बच्चा लो। दब से मन युवा डिजाइन किया है। ठीक है, हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड ఇవాళ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేట్లకు, మరొకటి ఎక్స్ అఫిషియో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఇక పోటీలో ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్స్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 112 కాగా అందులో కార్పొరేటర్లు 81, ఎక్స్ అఫిషియో సభ్యులు 31 మంది ఉన్నారు. పార్టీల వారీగా బలాబలాలు చూస్తే ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫిషియో సభ్యులు, మొత్తం 59 మంది ఉన్నారు. బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫిషియో సభ్యులు, మొత్తం 24 మంది ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్కు 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫిషియో సభ్యులు, మొత్తం 14 మంది ఉండగా బీఆర్ఎస్కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫిషియో సభ్యులు, మొత్తం 24 మంది ఓటర్లు ఉన్నారు. సరిపడా సంఖ్య బలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నిలిచింది. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.